శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక చీమ కాశీ ప్రయాణం. అనగనగా ఒక చిన్న చీమ కాశీపట్నం వెళ్ళాలని అనుకున్నది. ఒకరోజు ఉదయం వాళ్ళ తల్లికి ఆ సంగతి చెప్పింది. ఎందుకు అక్కడికి వెళ్ళటము అని అడిగింది పెద్ద చీమ. అక్కడ పెద్ద గుళ్ళో పెద్ద బెల్లం ముక్కలు నైవేద్యం పెడతారని నల్లిబావ రాత్రి నాతో చెప్పాడు. అందుకనే దాన్ని తినకుండా రాత్రి వదిలిపెట్టాను అన్నది చిన్న చీమ. కాశీపట్నం చాలా దూరం, నీవు వెళ్ళలేవు అన్నది పెద్ద చీమ. తల్లి చీమ మాట వినకుండా చిన్న చీమ కాశీకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ద్రోవలో ఒక దోమ కనిపించింది. చీమా చీమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కాశీకి వెళుతున్నాను అన్నది చీమ. చద్ది అన్నం మూట ఏది? ఎన్నాళ్లకు వెళ్తావో, దారిలో ఏం తింటావు అని దోమ నవ్వింది. అయితే మా అమ్మని అడిగి తెచ్చుకుంటాను అని చెప్పి చీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది. సరే, వడ్ల గింజలు పొలంలో వేసి వస్తే ఒక సంవత్సరంలో చాలా ధాన్యం చేతికి వస్తుంది. అప్పుడు నీవు అన్నం వండించుకుని చద్ది అన్నం మూట కట్టుకుని కాశీకి వెళుదురుగాని అన్నది తల్లి చీమ. ఆ సంవత్సరానికి చీమ ప్రయాణం ఆగింది. అనుకున్న ప్రకారం మరుసటి సంవత్సరం చద్ది మూట కట్టించుకుని చిన్న చీమ మళ్ళీ ప్రయాణం అయింది కాశీకి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఈగ చీమను చూచి పకపక నవ్వింది. ఎందుకు నన్ను చూచి నవ్వుతావు అంది చీమ. కాశీకి వెళుతున్నావు గదా, చలికి కప్పుకోవడానికి దుప్పట్లేవి అంది ఈగ. మళ్ళీ ప్రయాణం ఆపుకుని ఇంటికి వచ్చి ఆ సంగతి తల్లి చీమకు చెప్పింది పిల్ల చీమ. అయితే మన దొడ్లో పత్తి చెట్టు బాగా పెరిగితే దూది వస్తుంది. దాంతో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందు గాని అప్పుడు నీ ప్రయాణం మొదలు పెట్టొచ్చు అన్నది. ఆ విధంగా చీమ ప్రయాణం మళ్ళీ ఆగింది. ఒక సంవత్సరం తర్వాత దూది వచ్చింది. ఒక రోజున ఇంట్లో సాలిపురుగు దోమను చంపి దాని నెత్తురు తాగి పనిలేక గోడ మీద అటు ఇటు తిరుగుతుంది. ఓ సాలిపురుగు, నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవు అని అడిగింది చీమ. సరేనని సాలీడు దుప్పటి తయారు చేసి చీమకిచ్చింది. ఆ సంవత్సరం చీమ మళ్ళీ కాశీకి ప్రయాణం అయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పేను కనబడి తెగ నవ్వింది. ఏం పేను, ఎందుకట్లా నవ్వుతావు అని అడిగింది చీమ. నీవు కాశీకి ఎప్పటికి వెళతావు చీమ? ఈలోగా ఎన్నో ఎండాకాలాలు వస్తాయి. కాళ్లకు చెప్పులేవి అని అడిగింది ఆ మాయదారి పేను. ఓహో అట్లాగా అంటూ చీమ చిటుక్కున వెనక్కి తిరిగిపోయి ఇంటికి వెళ్ళి తల్లితో జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకా 2 ఏళ్లాగు, ఈలోగా నీ 6 కాళ్లకు 6 చెప్పులు కుట్టించుకుంటే కాశీకి పంపుతాలే అంది తల్లి చీమ. 2 ఏళ్ళు ఆగిన తర్వాత మాలవాడు తెచ్చిన 6 చెప్పులతో చీమ ముందు కాళ్లకు 1 జత చెప్పులు సరిపోయాయి, మధ్య కాళ్లకు వదిలయ్యాయి. వెనక 2 కాళ్లకు మాలవాడు చెప్పులు తొడిగి తీస్తుంటే చెప్పుల్లో కాళ్ళు బిగిసిపోయి వెనక కాళ్ళు 2 విరిగిపోయాయి. పాపం చీమ ఏడుస్తూ ఇంకా మిగిలిన 4 కాళ్లతో కాశీ వెళ్ళలేనని వాళ్ళ అమ్మకు చెప్పింది. చిన్న చీమ, ఏడవకు ఏడవకు, నీవు వెళ్ళలేకపోతే కాశీపట్నాన్నే మన ఊరికి పిలుస్తాలే అంది తల్లి చీమ. ప్రతిరోజు ఇప్పటికీ నిద్ర నుంచి లేవడంతోటే ఆ చిన్న చీమ ఒక ఇటుక ముక్క మీద ఎక్కి కాశీపట్నం వాళ్ళ ఊరు వచ్చిందేమోనని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూనే ఉందట పాపం. ఎలా ఉంది చిన్న కథ? మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి.